స్టార్ హెల్త్ పాలసీ ఉంది, అలాగే యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఇన్ పేషెంట్ అయినప్పుడు కూడా రిజెక్ట్ అయిందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఆధారాలు ఏంటి, ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, అలాగే మీ సమస్య ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నమస్తే సార్. 16th రోజు మా వైఫ్ సెవిరియల్ బ్యాక్ పెయిన్తో, అన్బెరబుల్ బ్యాక్ పెయిన్తో ఆమె ఆల్రెడీ లోకల్ హాస్పిటల్ చూపిస్తే ఇది అడ్మిట్ కేసు అని చెప్తే మళ్ళీ నేను యశోద హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఎమర్జెన్సీలో తీసుకున్న తర్వాత వాళ్ళు తగినంత ట్రీట్మెంట్లో చేసిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఎంఆర్ఐలు అవన్నీ తీసుకు ఇన్ పేషెంటే కంపల్సరీ కావాలి, లేకుంటే ఈ ట్రీట్మెంట్ కుదరదు అంటే నేను ఇన్ పేషెంట్ సరే అని చెప్పి డాక్టర్ ఎలా చెప్తే అలా నేను ఫాలో అయ్యాను. దాని తర్వాత వచ్చేసి ఇన్ పేషెంట్ అయిన తర్వాత 2 days తర్వాత క్లెయిమ్ పెట్టారు హాస్పిటల్ వాళ్ళు. వీళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది ఓపీ పేషెంట్ని మీరు కావాలనే ఇన్ పేషెంట్ చేసుకున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో హాస్పిటల్ వర్షన్ వచ్చేసి ఇది ఖచ్చితంగా ఇన్ పేషెంట్ అయితేనే ఈ ట్రీట్మెంట్ జరిగింది, లేకుంటే జరగదు, ఈ ఓపీ పేషెంట్ ఈ ఓపీలో ట్రీట్మెంట్ అయ్యే పరిస్థితి లేదా అమ్మాయికి. బాడీలో ఎక్కడ టచ్ చేసిన సివియర్ బ్యాక్ పెయిన్, ఆమెకు 6 పాయింట్ బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ చాలా ట్రీట్మెంట్ జరిగినాయి అక్కడ స్టెప్ బై స్టెప్. అవన్నీ డాక్యుమెంట్ రూపంలో కానీ అక్కడ ఉన్న డాక్టర్ ఇక్కడ వీళ్ళ డాక్టర్తో మాట్లాడి వాళ్ళు కరెక్ట్గా ఏమేమి చేశారో అన్ని డాక్యుమెంట్ రూపంలో వీళ్ళకి పంపించారు, ప్లస్ కాల్ చేసి కూడా మాట్లాడిపించారు. అయినా వీళ్ళు క్లెయిమ్ 3-4 సార్లు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పి మొన్న నైట్ వచ్చి 2 o'clock ఇక్కడ కూర్చుంటే మధ్యాహ్నం తినకుండా 7:30 వరకు నన్ను వెయిట్ చేయించి లాస్ట్కి ఫైనల్గా నీ తరపు నుంచి అది బ్లడ్ ఎక్కించి ప్లస్ దానివల్లనే మేము 45,000 ఇస్తున్నాము, అంతకన్నా ఇవ్వలేమని చెప్పి చెప్పారు. అయితే ఆ 45,000 ఎందుకు సార్, ఎందుకు మిగతా బ్యాలెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఓవరాల్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయించండి. వాళ్ళేమో ఇన్ పేషెంట్ అంటారు, వీళ్ళేమో ఓపీ పేషెంట్ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకునే ప్రాబ్లమ్స్ ఇది చేయాలి కదా. ఓవరాల్గా నాకే పేమెంట్, మిగతా బ్యాలెన్స్ నన్ను కట్టుకోమని చెప్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి. నేనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పాలసీ వచ్చేది అయి ఉంటే అసలు అదే నేను వచ్చి అడిగాను సార్. ఇక్కడ 2 days నుంచి నేను ఇక్కడే ఉంటే వీళ్ళు ఎవరు సమాధానం చెప్పట్లేదు, అంతకన్నా ఇవ్వలేము, అంతే ప్రాపర్గా సమాధానం చెప్పట్లేదు. ఏమంటే వీళ్ళు పాలసీ ప్రకారంగా ఇంతే వస్తాయి, ఓపీ పేషెంట్ కాదు యాక్చువల్గా ఈ కేసే ఓపీ పేషెంట్, పేషెంట్ కాదు, అయినా మేము మా తరపు నుంచి ఏదో బ్లడ్ ఎక్కించారనే దయతో ఇస్తున్నామని చెప్పి అలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. సో నా క్లెయిమ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎంత వాళ్ళు క్లెయిమ్ చేశారో హాస్పిటల్ వాళ్ళు, వీళ్ళు ఎంత ఇచ్చారు, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. పేషెంట్ స్టిల్ నాకు చిన్నపిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలేమో వేరే ఇంట్లో ఉన్నారు, నాకేమో వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లో ఇబ్బంది. నేను 4 రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను, కంటిన్యూగా ఎక్కడ ఉన్నాను నేను 4 రోజుల నుంచి. మా ఆవిడనేమో అక్కడ డిశ్చార్జ్ చేసి కూడా 3 రోజులు అవుతుంది డిశ్చార్జ్ చేసి. అయినా అక్కడ వాళ్ళేమో హాస్పిటల్ వాళ్ళు అమౌంట్ రిలీజ్ కాలేదనేమో అక్కడ వాళ్ళు స్ట్రక్ అయిపోయారు, మా ఆవిడని స్ట్రక్ చేసుకున్నారు. వీళ్ళు అడుగుతూనేమో ఇంకా క్లెయిమ్ అంతకన్నా ఇవ్వలేమని చెప్తున్నారు, తెగేసి చెప్తున్నారు వీళ్ళు. నాకు న్యాయం కావాలి సార్, తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. నాకు ఇది జెన్యున్ కేసు కావాలంటే మీ డాక్టర్ని అక్కడ వచ్చి పంపించి చెక్ చేసుకోమని చెప్పాను. నేను ఏదో అబద్ధాలు చెప్తున్నానని చెప్తే కాదు, వచ్చి చెక్ చెప్పమని చెప్పినా వాళ్ళు లేదు, మీ డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడుకున్నారు, ఇంతకన్నా ఇవ్వలేము అని అదే తిప్పి ఒకటే మాట చెప్తున్నారు, వేరే సొల్యూషన్ నాకు ఇవ్వట్లేదు. నేను పాలసీ అమౌంట్ ఎంత, అలాగే పాలసీ కుటుంబ వివరాలు కూడా ఏమున్నాయి, నామినీ డీటెయిల్స్ ఏంటి? నేను పాలసీ 5 lakhs పాలసీ కవరేజ్ తీసుకున్నాను సార్. అది ఎవ్రీ ఇయర్ 22,000 సంథింగ్ నేను గత 4 సంవత్సరాల నుంచి కడుతున్నాను. సో నేను హెడ్ ఆఫ్ ది పాలసీ, మా ఆవిడ నామినీ ఇక్కడ డీటెయిల్స్ కూడా నామినీకి 100% క్లెయిమ్ అని ఉంది. ఇక్కడ పాలసీ డీటెయిల్స్ టర్మ్స్ అండ్ కండిషన్లో 100% క్లెయిమ్ అని ఉంది పాలసీ దారులు నామినీకి, మా ఆవిడనే నామినీ. సో వీళ్ళు నాకు ఇబ్బంది చాలా పెడుతున్నారు, నాకు ఏదో సొల్యూషన్ కావాలి. నా దగ్గర డబ్బులు అస్సలు లేవు కట్టుకోవడానికి. నేను పాలసీ ఫుల్ క్లెయిమ్ అయినంత వరకు నేను 3 రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నాను. అయినా నన్ను వీళ్ళు మొన్న నేను కూర్చుంటే షట్టర్ వేసేసారు, లోపల షట్టర్ వేసేసి నన్ను క్లోజ్ చేశారు. వాళ్ళ సెక్యూరిటీ నేను లోపల 11 o'clock ఉన్నాము. మళ్ళీ వీళ్ళు డయల్ 100 కాల్ చేస్తే మళ్ళీ వచ్చి నన్ను బయటికి లాగి ఏమున్నా రేపు పొద్దున్న మాట్లాడుకో అని చెప్పి నన్ను పంపించేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వస్తే మధ్యాహ్నం 4 గంటల వరకు నన్ను పట్టించుకోకుండా, ఎంత అడిగినా వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే నేను మళ్ళీ వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తే లోపల వీళ్ళు ఎవరెవరు వచ్చి మళ్ళీ నన్ను దొబ్బారు చేశారు, ఇక్కడ వీడియో రికార్డింగ్ చేయొద్దని చెప్పారు. సో అసలు ప్రాపర్గా మాట్లాడి నన్ను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలనండి. నాది డిమాండ్ ఇదే. ఇక్కడ నుంచి మీకు పాలసీ ఇచ్చింది ఎవరు, అలాగే వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు కానీ ఏం చెప్పారు? యశోద హాస్పిటల్లో కూడా వాళ్ళు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ విషయంలో వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి కూడా చెప్పిన రీజన్ అదే సార్. ఇప్పుడు నేను హాస్పిటల్ చెప్తేనేమో మీరు కూడా చూశారు కదమ్మా, ఇన్ పేషెంట్ టోటల్గా ఏమేమి చేసామో ట్రీట్మెంట్ మీ ముందర చేసామని నాకు చెప్తున్నారు. కస్టమర్గా నేను పాలసీ కట్టింది హెల్త్ ఇన్సూరెన్స్కి, వీళ్ళు నాకు
క్లెయిమ్ అనే ఇప్పించండి, లేకుంటే అక్కడ నుంచి నన్ను హాస్పిటల్ నుంచి రిలీజ్ చేయించండి. అదే నా డిమాండ్ ఒకటే. హాస్పిటల్ నుంచి నన్ను రిలీజ్ చేయించండి మా ఆవిడ నన్ను. లేకుంటే వీళ్ళు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని, వీళ్ళు ఒకటే చెప్తున్నారు 45,000 కన్నా ఎక్కువ ఇవ్వము. ఏమనంటే అది ఇన్ పేషెంట్ ఆ ట్రీట్మెంటే ఇన్ పేషెంట్ కాదంట. ఈ మాట నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, యశోద వాళ్ళు, ఇది ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే, అవుట్ పేషెంట్ ఓపీలో అయ్యే ట్రీట్మెంట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో నేను పాలసీదారులుగా, నేను కస్టమర్గా చాలా సఫర్ అవుతున్నాను. నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళేమో వేరే ఇంట్లో సఫర్ అవుతున్నారు. మా ఆవిడ అక్కడే స్ట్రక్ అయి ఉంది. నేను ఇక్కడ 4 రోజుల నుంచి తిరుగుతున్నాను. అసలు నాకు ఇప్పటివరకు ప్రాపర్గా సొల్యూషన్ రాలేదు. ఇప్పటికీ స్టిల్ ఇక్కడ ఉన్నానంటే, నేను మధ్యాహ్నం వచ్చాను, వాళ్ళు మాట్లాడారు, ఇంతకన్నా ఏం చేయలేమని చెప్పారు. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు వస్తే వాళ్ళు టక్క ఆఫీసు లైట్లు బంద్ చేసి అందరూ వెళ్ళిపోయారు. సో నాకు మీడియా వాళ్ళు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే నాకు ఈ విషయంలో నాకు న్యాయం కల్పించాలి. నాకు ఫుల్ క్లెయిమ్ వచ్చే వరకు, లేకుంటే నాకు హాస్పిటల్ వాళ్ళ దగ్గర మాట్లాడిపించి మా వైఫ్ని బయటకు డిశ్చార్జ్ చేయించిన వచ్చే వరకు నేను ఈ పోరాటాన్ని ఆపను. నేను ఇక్కడే కూర్చుంటాను. కావాలంటే డైలీ ఇక్కడే వస్తాను. వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను వస్తున్నాను, కూర్చుంటున్నాను, మళ్ళీ వెళ్తున్నాను. వీళ్ళు అడుగుతున్నాను, ఇంతే అని చెప్తున్నారు. నాకు అక్కడ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయింది. హాస్పిటల్ నుంచి రోజు బిల్లు పెరుగుతుంది, ఖచ్చితంగా మీరు రావాలి సార్. వాళ్ళకి అదే చెప్పాను, సార్ నేను వచ్చిన లాభం లేదు అక్కడ. మీరు కూడా మీ తరపు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు మాట్లాడండి. మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మీకు తెలిసిన డాక్టర్లు, వీళ్ళ డాక్టర్లు మాట్లాడే కేసు ఏంటి, మీరిద్దరు నేనైతే డాక్టర్ని కాదు, వాళ్ళ డాక్టర్లు వీళ్ళ డాక్టర్లు అండర్స్టాండింగ్ వచ్చి కేసు ఇదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది. సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను ఈ కేసుని నాకు న్యాయం చేయాలంతే. నేను ఇక్కడే ఉంటాను.